మామ సిఎస్ఎస్ ట్రాన్సిషన్స్ అంటే ఏంటో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తామమ్మ. నేను ఇక్కడ ఒక బటన్ తీసుకున్నా. ఓకేనా మామ. ఈ బటన్ మీద హోవర్ చేయగానే దాని కలరు ఒక కలర్ నుంచి ఇంకో కలర్‌కి స్లోగా ఎళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి బయట క్లిక్ చేసామనుకో, ఆ కలర్ నుంచి మళ్ళా దాని ఒరిజినల్ కలర్‌కి స్లోగా వెళ్ళాలి మామ. సో, దీనికి మనం ట్రాన్సిషన్ యూజ్ చేద్దాము. ఓకేనా. ఇక్కడ నువ్వు కోడ్ ఇక్కడ పెట్టాను మామ చూడు. ఇక్కడ బటన్ అనే బటన్‌కి ఎలిమెంట్‌కి డైరెక్ట్‌గా ఇట్లా స్టైల్ రాసాను. ప్యాడింగ్ ఇచ్చాను. 12 px 24 px బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ ఇచ్చాను మామ. ఓకేనా, బై డిఫాల్ట్గా. ఓకేనా. ఇప్పుడు బార్డర్ వచ్చేసి నన్ను ఇచ్చాను, కర్సర్ ఈక్వల్ టు పాయింటర్ ఇచ్చాను. ట్రాన్సిషన్ చూడు మామ, ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఇక్కడ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ కలర్ 0.4 సెకండ్స్ ఈఏఎస్ఈ అని ఇచ్చాను మామ. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది అని అంటే బటన్ సూడో క్లాస్ ఇచ్చాను చూడండి మామ. బటన్ కోలన్ హోవర్ అని ఇచ్చాను కదా. బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ క్యారల్కి మారుస్తున్నా మామ. లైట్ బ్లూ నుంచి లైట్ క్యారల్కి మారుస్తున్నా. అది చేంజ్ సడన్గా మారిపోతే మనకి యూజర్కి గలీజ్గా అనిపిస్తుంది. అందుకని చెప్పి దాన్ని స్లోగా మారడము, స్లోగా మళ్ళీ బ్యాక్ వెళ్ళడము, స్లోగా రావడము. ఇక్కడ చేసి చూపించాను మామ. ఇక్కడ వీడియో కూడా ఉంది చూడు మామ, కనిపిస్తుంది అనుకుంటా. నాకు తెలిసి ట్రాన్సిషన్ నీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది మామ. ఓకేనా. ట్రాన్సిషన్ బ్యాక్గ్రౌండ్ కలర్కి 0.4 సెకండ్స్ టైం తీసుకుంటుంది చేంజ్ అవ్వడానికి, కలర్ అటు ఇటు. ఓకేనా మామ. మమ్మ మనం సెకండ్ అసెస్మెంట్కి వచ్చేసాము. ఈ అసెస్మెంట్లో మనం ఏం చేద్దామంటే ట్రాన్సిషన్ విత్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ యూజ్ చేద్దాం మమ్మ. ఓకేనా. ఇవి రెండు కంబైన్ చేస్తే మనకి ఎఫెక్ట్ ఎంత స్మూత్గా వస్తుందో నేను మీకు క్లియర్గా చూపిస్తామమ్మ. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మమ్మ, ఒక కార్డు తీసుకున్నాను. ఓకేనా. కార్డ్ అనే క్లాస్ క్రియేట్ చేసి దాన్ని విత్ 200 px ఇచ్చాను, ప్యాడింగ్ 20 px ఇచ్చాను, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ ఇచ్చాను మమ్మ. ఓకేనా. అండ్ ఇక్కడ ట్రాన్సిషన్స్ అని చెప్పి ట్రాన్స్ఫార్మ్ 0.3 సెకండ్స్ ఈఏఎస్సి అని ఇచ్చాను మామ. ఇక్కడ ఈఏఎస్సి అంటే ఏంటంటే స్లోగా వెళ్ళి ఫాస్ట్ అవుతుంది, మళ్ళీ స్లోగా వెళ్ళి మళ్ళీ ఫాస్ట్ అవుతుంది. ఇలాంటి ఎఫెక్ట్ కోసము ఈఏఎస్సి వాడతాం మామ. ఓకేనా. అండ్ ఇంకా కార్డు ఉంది కదా మామ, ఆ కార్డు మీద హోవర్ చేసినప్పుడు అది స్లోగా జూమ్ అవ్వాలి మామ. అండ్ మళ్ళీ వదిలేగానే మళ్ళీ అది నార్మల్ స్టేట్కి వెళ్ళిపోవాలి. సో ఈ ఎఫెక్ట్ ఇవ్వడం కోసము నేను కార్డ్కి హోవర్ క్లాస్ ఇచ్చేసి దానిలో ట్రాన్స్ఫార్మ్ ఈక్వల్ టు స్కేల్ ఆఫ్ 1.1 అని ఇచ్చారు మామ. దీని మీనింగ్ ఏంటంటే అది 1% ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది అని మీనింగ్ మామ. ఓకేనా మామ. ఇక్కడ నేను పైన చూపించా చూడు మామ, ఇది ఇంక్రీజ్డ్ బై 10%. మళ్ళీ ఓవర్ తీసేయగానే మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ జూమ్ అవుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. చూస్తున్నావు కదా మామ. ఈ ఎఫెక్ట్ నార్మల్గా మనం చాలా ప్లేసెస్లో చూస్తూ ఉంటాం మామ. ఓకేనా. ఇది కామన్. ఇమేజెస్కి కానీ, బటన్స్కి కానీ, కార్డ్స్కి కానీ ఇలాంటి ఎఫెక్ట్ని మనం చాలా వరకు చూస్తాం, చాలా వరకు వెబ్సైట్లలో. ఓకేనా. సేమ్ టు సేమ్ కోడ్ కాపీ పేస్ట్ చేసి చూడు మామ, నీకు కూడా పనిచేస్తుంది సేమ్ టు సేమ్. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయమమ్మా. ఓకేనా. మామ సిఎస్ఎస్ యానిమేషన్లో కొంచెం బేసిక్స్ చూద్దాం మామ. నీకు ఒక డివ్ చూపిస్తాను. ఆ డివ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. ఇది ఒక యానిమేషన్ అనుకో మామ. ఇలాంటి యానిమేషన్ ఇప్పుడు నీకు చేసి చూపిస్తా యూజింగ్ కీ ఫ్రేమ్స్. ఓకేనా మామ. అయితే ఇక్కడ మనము కీ ఫ్రేమ్స్లో మనము ఏమేమి తీసుకుంటామంటే మామ, జనరల్గా మనము ఫ్రమ్ టు అని డిఫైన్ చేయాలి మామ. ఓకేనా. ఫ్రమ్ అంటే ఏంటంటే అక్కడ స్టార్ట్ అవుతుంది అని మీనింగ్. ట్రాన్స్లేట్ ఎక్స్ ఆఫ్ 0 అని చెప్పిన కదా మామ, అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అని మీనింగ్. 2 అని ఇచ్చాను కదా మామ. 2 అంటే బాక్స్ అనేది మూవ్ అవుతుంది. ఎక్కడి వరకు మూవ్ అవుతుంది? ట్రాన్స్లేట్ ఆఫ్ ఎక్స్ 100 px అని అన్నామమ్మ. అంటే 100 px వరకు రైట్ సైడ్ మూవ్ అవుతుంది. మళ్ళీ బ్యాక్కి మళ్ళీ ఫ్రంట్కి వెళ్తుంది, ఫ్రమ్ వరకు మళ్ళీ ఫ్రంట్ టు బ్యాక్ అలా వెళ్తూ ఉంటుంది అనమాట మామ. ఓకేనా. దీన్ని కీ ఫ్రేమ్స్ వాడి ఫ్రమ్ టు అనేది డిఫైన్ చేయాలి. దాంతోపాటు ఇక కింద చూస్తే మామ మనకి ఇక్కడ బాక్స్ అని చెప్పాను కదా మామ. ఇక్కడ బాక్స్కి చూడు మామ, విడ్త్ 100 px ఇచ్చాను, హైట్ 100 px ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ స్కై బ్లూ అని ఇచ్చాను మామ. ఓకేనా. యానిమేషన్ వచ్చేసి ఇక్కడ మూవ్ అనేది ఫంక్షన్ మామ. అంటే డివ్ని మూవ్ చేయు అని మీనింగ్. ఓకేనా. 2 seconds అంటే 2s అంటే 2 seconds అని మీనింగ్. ఓకేనా. అంత డ్యూరేషన్ తీసుకోమని మీనింగ్. ఇన్ఫినైట్ అంటే ఇన్ఫినైట్ టైమ్స్ అది కంటిన్యూస్ రన్ అవుతూనే ఉండాలన్నమాట బ్రౌజర్లో. అది డిఫైన్ చేసాం. ఓకేనా. ఆల్టర్నేటివ్ అని ఇచ్చాం కదా మామ. ఆల్టర్నేట్ అంటే ఏంటంటే ఒకసారి ఫ్రంట్ వెళ్ళు, ఒకసారి బ్యాక్ వెళ్ళు, ఒకసారి ఫ్రంట్ వెళ్ళు, ఒకసారి బ్యాక్ వెళ్ళు అని చెప్పి ఆల్టర్నేట్ అని ఇచ్చామమ్మ. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ పెట్టి చూపిస్తున్నా చూడు మామ. అండ్ నువ్వు కోడ్ ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ చేయి, సేమ్ టు సేమ్ ఎఫెక్ట్ నీకు కూడా వస్తుంది మామ.
ఓకేనా? నాకు తెలిసి కీ ఫ్రేమ్స్ అనేది నీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నామమ్మ. ఓకేనా? ఇది చాలా వరకు యూజర్ ఇంటెన్షన్ లేకుండా ఇలాంటి యానిమేషన్స్ అనేవి చాలా వెబ్‌సైట్‌లలో మనం చూస్తుంటామమ్మ. ఓకేనా?